హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 18 నవంబర్ 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండవ అత్యున్నత పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినూబు ఈ అవార్డును మోడీకి అందించారు. 1969లో క్వీన్ ఎలిజబెత్కు తొలిసారి నైజీరియా ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ అవార్డును అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోడీ నిలిచారు. విదేశాల్లో మోడీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదులుతున్న దేశాల జాబితాను అమెరికా కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ క్లైమేట్ ట్రేస్ విడుదల చేసింది. అయితే అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లుతున్న నగరాల్లో షాంఘై దాదాపు 256 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదులుతుంది అని తెలియజేసింది. తర్వాతి స్థానంలో చూసినట్లయితే టోక్యో 250 మిలియన్ మెట్రిక్ టన్నులు, హ్యూస్టన్ 150 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 2024లో భారతదేశం వృద్ధి రేటు 7.2%గా నమోదు కావచ్చని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే 2025లో 6.6%, 2026లో 6.5% చొప్పున వృద్ధి ఉండొచ్చు అని ఈ సంస్థ పేర్కొంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి కైలాష్ గెహ్లోట్ ప్రారంభించారు. దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని, దీనికోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కోసం, అలాగే జీకే మరియు ప్రీవియస్ పేపర్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. ప్లీజ్ విజిట్ చేయండి.